వద్దులేదా నీకు? ఆయన వద్దు వద్దు అంటున్నాడు కదా, ఇలాగ వెంట పడతావేంటి? పాపం బిడ్డ వణికిపోతున్నాడు చూడు. వీడు బిడ్డ? అవును, మాకు పసిబిడ్డే. దున్నపోతులా పెరిగావు, ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఏంటి వదిలే, ఇది వేసుకోండి మీరు. ఇలా చూడు, ఊరికి సేఫ్టీగా వెళ్ళాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. ఏంటి తెలియజేసాడు? వదిలేసే, చిన్న విషయమే కదా. నీకు చిన్న విషయం కావచ్చు, కానీ వీడిని ఇలాగే వదిలేస్తే అంతే, మొదట్లోనే నరికిపోయాలి. నరికేస్తాను. చూసావా, నాతో పెట్టుకున్నందుకే ఇన్ని తిట్లు తిన్నావు. ఇక నా చెల్లెలతో పెట్టుకున్నావే అనుకో, ఏం చేస్తారు? ఉత్తుత్తి బెదిరింపులు కాదురా, నీ తలకాయనే నరికేస్తారు. చూసుకో. ఎవరి తల ఎవరు నరుకుతారో వెయిట్ చేసి చూడు. అయ్యి పాప సాధన, అయ్యి చిన్న వయసులోనే సాధన ఎంత అందంగా ఉంది. అది నా ఫోటోరా. సన్నాసుకు ఒక ఫోటో. సారీ సాధన. ఎరా ఏంటి? నాకు వచ్చిన డౌట్ ఏంటి? ఒకంటో అన్నయ్య లూస్ అయితే చెల్లెలు కూడా లూస్ లాగే ఉంటుంది. అన్నయ్య దద్దమ్మ అయితే చెల్లెలు కూడా దద్దమ్మలాగే ఉంటుంది. కానీ నువ్వు సన్నాసిలా ఉన్నావు, నీ చెల్లెలు మాత్రం ఎలా అంత బ్రిలియంట్ గా ఉంది? చంపేస్తాను రోయ్. నువ్వు చంపుతుంటే నా కాళ్ళు ఏమైనా పువ్వులకి వస్తుంటాయే ఏంటి? మన ఫిగర్ వస్తుంది, వర్కౌట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. రియాక్షన్ నీ సావిత్రి వచ్చింది. ఎవరి సావిత్రి? సత్యవంతుడి సావిత్రి. వీడి దగ్గర చెప్పకే ప్లీజ్. చెప్పకే. ఎవరా సావిత్రి? తెలీదు. వేణు అన్నయ్య చెల్లెలు. అవును. ఆ వేణన్నయ్య చెల్లెలకి వీడికి ఏం సంబంధం? ఏమీ లేదురా, ఏమీ లేదు. మీరు చెప్పండి. అదొక నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. ఊరు నుంచి చుట్టాలు వచ్చారని జున్నుపాలు తెచ్చాను. ఓ, కృష్ణ వచ్చాడని మీ ఇంటి అవ్వ కూడా తెలిసిపోయిందేటి? ఓహో, కృష్ణ వచ్చారా? ఎప్పుడొచ్చారండి? కళ్ళుతో చూస్తుంటాడు, సొల్లు కారుస్తుంటాడు. ఇదే వీడి లవ్ స్టోరీ. అయితే నాలుగేళ్ళగా టచ్చింగే లేదా? సారీ, ఇదే లవ్ రాదు. కృష్ణ, సావిత్రి వస్తోంది. చిన్న సన్నాసి. చెప్పానుగా, సొల్లు కారుస్తుంటాడు. హాయ్ సావిత్రి. హాయ్ సాదరా, ఎలా ఉన్నావు? బాగున్నాను. అక్కడ అడుగు. ఎలా ఉన్నారు కృష్ణ? ఊరుకోరా. ఏంటి కృష్ణ ఇలా చిక్కిపోయావు? చిక్కిపోయాడా వీడా? చాలా. అమ్మో, ఇదే లవ్వా? అది సరే కృష్ణ, ఇంకో 4 రోజులు ఇక్కడ ఉంటావా? ఇంకో 4 ఏళ్ళు నువ్వు ఇలాగే అడుగుతూ ఉండు, వీడు ఇలాగే కూర్చొని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటాడు. ఇది జరిగే పని కాదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీరిద్దరు నాతో రండి, నేనేం చేస్తానో చూడండి. రండి అన్నా. గుడ్ మార్నింగ్ అన్నా. అన్న, వీళ్ళిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారన్నా. చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు తెలుసా? మీకే తెలియకుండా. వీళ్ళన్నయ్యకి చెప్పడానికి ఈ అమ్మాయికి భయం, వీడన్నయ్యకి చెప్పడానికి వీడికి భయం. మా అన్నయ్యకి లేడుగా, అందుకే భయం లేకుండా మ్యాటర్ పూర్తిగా చెప్పేశాను. సరే, ఇలా అనుకుందాం. ఒకళ్ళు రేపీడికి ఇంకొకరితో పెళ్ళై, ఈ అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళై, ఆ తర్వాత ఆ విషయం మీకు తెలిసి, అయ్యో ఈ విషయం మనకు ముందే తెలుసుంటే బాగుందని మీరు అనుకోవచ్చు. మీతో ఈ విషయం ముందే చెప్పుండొచ్చని వీళ్ళు అనుకోవచ్చు. ఇవన్నీ జరగడానికి ముందే వీళ్ళిద్దరూ కలవాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఓవర్గా మాట్లాడానా? ఇట్స్ మై నేచర్. నన్ను క్షమించండి అన్న. సావిత్రిని నేను లవ్ చేస్తున్నాను. క్షమించండి పెద్దన్న, కృష్ణ అంటే నాకు ప్రాణం. ఇన్నేళ్లుగా నేను వేణుని కేవలం ఫ్రెండ్ గానే అనుకున్నాను. ఈరోజు నాకు బంధువుని చేసింది. థ్యాంక్స్ నరసింహ. ఎలా ఉంది? అయ్యో మా గొంతురా. అయ్యా చేపాడు. మిగతా వాళ్ళ లవ్లకి నువ్వు ఎంత హెల్ప్ చేసావు. ఇప్పుడు నీ లవ్ చెప్పాలంటే ఎంత కష్టంగా ఉందో చూసావా? అందరి లవ్ కి నేను హెల్ప్ చేస్తున్నాను, నా లవ్ కి ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? పక్కన ఉన్నవాడే నాకు హెల్ప్ చేయట్లేదు. పార్టీ ఎలా? హాటా కోల్డా? మన పార్టీ హాట్ కాదమ్మా, కూల్. సాఫ్ట్ గా ఉంటే నీకు మ్యాచ్ కాదు కదరా. నేను మీటింగ్, టచింగ్, హగ్గింగ్, డేటింగ్ వీటికి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇలాంటి సాఫ్ట్ గర్ల్ అయితేనే మనకి కరెక్ట్. సాఫ్ట్ అంటున్నావే, ఎలా? నాలా ఉంటుందా? చాచా, నీలాగే ఎలా ఉంటుంది? తను అందంగా ఉంటుంది. ఏంటి ఎగతాడా? అవును, ఆ బెంగళూరు చేరొచ్చేసావా? ఏంటి పక్కనే ఉందా? ఏంటి వేస్ట్ రా నువ్వు. స్ట్రైట్ గా వెళ్ళి భుజం మీద చేయి వేసుకోవచ్చు కదా. మాట్లాడుతున్నావే, ఫోన్ పెట్టు.
చిన్న పిల్లాడు. ఇంటి బయట ఉన్నాను కదా, అందుకే గ్లాసెస్. లేదు, మేడ మీద ఉన్నారు. భలే జోకులు వేస్తున్నారు, సూపర్ గా. ఎవరు, నీ గర్ల్ ఫ్రెండా? అలాంటిదేం లేదు, ఫ్రెండ్, తను గర్ల్. కృష్ణ కూడా తను ఫ్రెండ్, నాకు కూడా తన ఫ్రెండ్. కృష్ణని సావిత్రిని కలిపి గొప్ప ఉపకారం చేశారు. థ్యాంక్ యూ. అలాగే నాకు ఒక హెల్ప్ చేయాలి. మీరు కూడా చిన్నప్పుడే అలా ఎవరైనా పాలని లవ్ చేశారా ఏంటి? అదేం లేదు. అమ్మయ్యా. నేను మీకు విషయం చెప్తాను, కానీ మీరు మా ఇంట్లో ఎవరికి ఆ విషయం చెప్పకూడదు. వర్కౌట్ అయిపోయిందిరా. చెప్పండి చెప్పండి. లండన్ నుంచి వచ్చిన తర్వాత మా కులదైవం గుడికి వస్తానని మొక్కుకున్నాను. ఇంట్లో వాళ్ళని అడిగితే వద్దంటారు. అందుకే మీరే నన్ను తీసుకువెళ్ళాలి. తీసుకెళ్తే నాకేమిస్తారు? 100 రూపాయలు. అయితే 200 రూపాయలు. మీరు అలా వెళ్తూ ఉండండి, నేను వెనకాలే వస్తాను. లవ్ చేసే ఫేస్ చూడు, సన్నాసి. సైలెంట్ గా వస్తున్నారు, ఏదైనా మాట్లాడొచ్చుగా. అదే బాబా, మీకు లండన్ లో ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అయ్యా, ఒక అమ్మాయిని ఇంతకంటే మంచి ప్రశ్న అడగలేరా మీ మగాళ్ళు? ఏమండి, మీ ఊర్లో బందర్ లడ్డు చాలా ఫేమస్ కదా, ఇక్కడ నుంచి లండన్ కి వెళ్లి చదువుకుంటున్నారే, అక్కడ ఎవరికి లడ్డు ఇవ్వలేదా? అదే బాబా, అదే కొని తీసుకెళ్లి ఇవ్వలేదా అన్నాను. సన్నాసి. ఏమంటే మీరే ఏదైనా అడగండి, నాకు ఇలా క్వశ్చన్స్ అడగడం చేత కాదు. అసలు రండి పొండి అంటూ మన మధ్య మర్యాదలు ఎందుకు? ఏమంటే అదేంటో తెలియడం లేదు, మిమ్మల్ని చూస్తుంటే ఏదో భయంతో కూడిన గౌరవం కలుగుతోంది. సరే, మీరు ఎవరినైనా లవ్ చేశారా? అదే కదా, మీరు మాత్రం ఏదో పెద్ద వెరైటీగా అడిగినట్టు. ఏంటి? లేదు, అది నేనా లవ్వర్ నెవర్ ఇంతవరకు చేసిందే లేదు. అయితే డేటింగ్ మీటింగ్ ఇలాంటివి లేవా? హలో, నేను చాలా క్లియర్ అండి, కిల్లేను. అలాగా, మిమ్మల్ని చేసుకోబోయే ఆ లక్కీ గర్ల్ ఎవరు? మీరే. లేదు, మీరే కదా అడిగారు లక్కీ అని, అందుకే లక్కీ గర్ల్ ఎవరు ఎంత కన్ఫ్యూజ్ చేసిన అర్థం కావట్లేదు. కానీ నాకు మీలాంటి మిస్టర్ క్లీన్ హస్బెండ్ గా రావాలనే కోరిక లేనే లేదు. ఆ తర్వాత లైఫ్ ఫ్లాట్ గా ఉంటుంది. ప్లేట్ మార్చేసింది. పెళ్లికి ముందు ఎంత లూటీ చేసినా పర్వాలేదు, కానీ పెళ్ళైన తర్వాత పెళ్ళామే ప్రపంచం అనుకునే మొగుడు కావాలి నాకు. అయ్యో, మిస్టర్ క్లీనా? నేనా? ఎవరది? మీరొకరండి. కాలేజ్ లో నేను పెద్ద ప్లే బాయ్ ని, ఒక్క పిల్లని వదిలిపెట్టలేదు. సిటీ బస్ లో ఎక్కాను అనుకోండి. ఇడియట్. ఇదేటా? ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మీరే కదండి జాలీగా ఉండమన్నారు. ప్రామిస్ గా చెప్తున్నానండి, నేను చాలా క్లీన్ అండి. 24 క్యారెట్ గోల్డ్. నేను చెప్పినంత ఊరికే సరదాకి. దేవుడా నన్ను కాపాడయ్యా, దేవుడా అందరినీ కాపాడయ్యా. ఇలా చూసారా, అన్ని కత్తులే. మిగతా ఊళ్ళలో ఏవేవో మొక్కుకుంటారు, కానీ మా ఊళ్ళో మొక్కుకి కత్తులే. బాగా తెలుసు, ఏం మొక్కుకున్నా అన్నిటికీ కత్తులేస్తారని ఈ ఊరికి వచ్చిన మొదటి రోజే నేను తెలుసుకున్నాను. అందుకని వదిలేస్తాను. ఏంటి? ఏం లేదు. తర్వాత ఏం చేయబోతున్నారు? తర్వాత ఏముంది, మునక్కాడు సాంబారు, బెండకాయ వేపుడు, వడియాలు వదిలి చేసింటుంది. వెళ్ళో పట్టు పట్టాల్సిందే. చూస్తేనే తెలుస్తుంది. అదే తర్వాత ఫ్యూచర్ గురించి చెప్పండి. ఫ్యూచర్ గురించి అంటే, లండన్ లో మంచి జాబ్ దొరికింది. ఉద్యోగం చేసి మంచి పొజిషన్ కి వచ్చిన తర్వాత అక్కడే ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సెటిల్ అయిపోతాను. ఇది మీకేమైనా బాగుందా? ఏమనుకుంటారండి మీరు? ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడ అలాంటి 4 మంచి అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసి మా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఇన్ని తెలివితేటలని తీసుకెళ్లి లండన్ లో ఒక వెర్రోడి చేతిలో పెడతానంటున్నారే, ఇది మీకేమైనా బాగుందా? ఏమండి, ఇక్కడ నుంచి వెళ్ళే మీలాంటి వాళ్ళు ఫస్ట్ ఏమంటున్నారు? అక్కడ చదువుకొని వచ్చేస్తా ఉంటున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు? మంచి జాబ్ దొరికింది, ఇక్కడ జాబ్ చేసి వస్తా ఉంటున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఇక్కడే బాగా డబ్బులు ఇస్తున్నారు, ఇంకొంతకాలం సంపాదించి వస్తా ఉంటారు. ఆ తర్వాత అక్కడే పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అక్కడే సెటిల్ అయిపోతా ఉంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మా పిల్లలకి ఇక్కడే ఎడ్యుకేషన్ బాగుంటుందని అక్కడే చదివించేస్తారు. ఆ తర్వాత మా పిల్లలకి తెలుగు సరిగ్గా రావట్లేదని అక్కడే సెటిల్ అయిపోతామని ఫారిన్ లోనే ఉండి ఫారినర్ గానే మారిపోతారు. ఆ తర్వాత ఊరికే సరదాకి అయ్యో మిమ్మల్ని చూడకుండా మేము ఉండలేకపోతున్నామని ఊరికే ముసలి కన్నీళ్లు కారుస్తారు. ఏమండి, మీరు మా కోసం మాక్సిమం ఏం చేస్తారండి? ఎండిపోయిన 4 చాక్లెట్లు, ఎందుకు పనికిరాని 4 బాడీ స్ప్రేలు పంపిస్తారు. ఆ తర్వాత మేము ఇక్కడ చీరలో కొని పంపించే చీరల్ని మీరు మళ్ళీ అక్కడే కొని మా కోసం తిప్పి పంపిస్తారు. ఆ తర్వాత మీరు ఆల్రెడీ యూజ్ చేసిన సెల్ ఫోన్ ని కొత్త సెల్ ఫోన్ అని మాకు పంపిస్తారు. ఆ తర్వాత మీరు ఇంట్లో తీసుకున్న ఫోటో, ఇంటి బయట తీసుకున్న ఫోటో, ఫారిన్ కార్ లో తీసుకున్న ఫోటో, ఇవన్నీ చూపిస్తూ మీ ప్రేమ పొలకబోస్తారు. ఇవన్నీ ఎవరికి కావాలండి? ఇలా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి అందమైన అమ్మాయిలు చాలా తక్కువ. మీరు కూడా ఫారిన్ సంబంధం అని వెళ్లిపోతే ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే జీవితం అనుకునే నాలాంటి తెలుగు అబ్బాయిలకి ఎవరు పెళ్లిస్తారండి? మాకెలా పిల్ల దొరుకుతుంది? ఇలా చూడండి, మాకే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నేను తెలుగు కుర్రానండి, తెలుగు వాడిని, తెలుగు రక్తం మరిగిపోతుందండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఫారిన్ సంబంధమే కావాలని పట్టుబట్టారో నేను డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పేస్తాను. నేను ఇప్పుడు ఏం లేదండి, మీరు ఇలా చేయడం చాలు కూలిట్యా.
మీరు కరెక్ట్ గానే చెప్పారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఫారిన్ కి వెళ్లి సెటిల్ అయినా కూడా మీలాంటి తెలుగు కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను. నాలాంటి తెలుగు కుర్రాడినా? ప్రామిస్ గా. నేను ఇప్పుడు డాన్స్ చేయాలి. వెయ్యరా పాట.